హలో ఫ్రెండ్స్, ఈరోజు సొజ్జ పోలేలు చేసుకుందాం. సొజ్జతో ఉంటే ఉప్మా రవ్వతోటి మనం రవ్వ కేసరి చేస్తాం, అమ్మవారికి నైవేద్యం చేస్తాం, ఉప్మా చేసుకుంటాం, రకరకాలుగా చేసుకుంటాం. కాకపోతే స్వీట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా అది మనకి ఎక్కువ స్వీట్ ఒక్కొక్కసారి తినాలనిపించదు, మిగిలిపోతుంటుంది. దాన్ని ఏం చేయాలంటే కాస్త అందులోకి ఇంకేదైనా కలుపుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఈరోజు నేను కొబ్బరి కలిపి ఆ సొజ్జను అంటే ఉప్మా రవ్వని, స్వీట్ని, రవ్వ కేసరిని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క భాషలో మాట్లాడతారు కనుక ఒక్కొక్క పేరుంది. అందుకని నేను సొజ్జ అంటాను. కొబ్బరి బాగా తురిమి కానీ లేదా మిక్సీ చేసుకొని కానీ కాస్త నెయ్యి వేసి ఫ్రై చేసి ఈ మనకు మిగిలిన సొజ్జ రవ్వ కేసరి నిన్న చేసింది ఉంటే అది మిగిలింది కొంచెం ఉంది, దాన్ని అమ్మవారికి నైవేద్యం చేసింది మనకు ఉన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. వేస్ట్ కాకుండా అయ్యో మిగిలిపోయిందే అని బాధపడకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందుకని నెయ్యి వేసి కాస్త కొబ్బరిని వేడి చేసి ఇలా కాస్త ఫ్రై చేసి అప్పుడు చూస్తున్నారు కదా, అంటే కొబ్బరి కాస్త ఫ్రై అయ్యేటట్టు, అంటే పచ్చిదనం పోయేదాకా ఉంచిన తర్వాత అప్పుడు మనం ఈ రవ్వ కేసరిని అందులో కలుపుదాం. అది నిన్న చేసింది కనుక కాస్త గట్టిగా అయ్యింది. అందుకని ఇందులోనే వేసి కలిపామనుకో అప్పుడు అది పలచబడిపోతుంది. అందులో షుగర్ ఉంది కదా, వేడికి టేస్ట్గా కూడా ఉంటుంది, అంటే మెత్తబడుతుంది, మనకి చేయడానికి అనువుగా ఉంటుంది. రవ్వ కేసరిని కలిపి మనం కొబ్బరి వేసాం కదా, అప్పుడు షుగర్ సరిపోదు. అందుకని కాస్త షుగర్ కూడా వేసుకోవాలి. అంటే మనం ఎంత కావాలనుకుంటున్నామో, మనం కొబ్బరి ఎంత కలిపామో ఆ కొబ్బరి కలిపిన దాన్ని బట్టి షుగర్ జత చేసుకోవాలి. ఒక స్పూనా మనం ఎంత చేసుకుంటున్నామనే దాన్ని బట్టి మనం షుగర్ వేసుకోవాలి. అది చల్లబడి ఉంది కదా, అందుకని కాసేపు నిదానంగా, అంటే చిన్న మంట మీదే, ఎప్పుడు పెద్ద మంట పెడితే మాడిపోతూ ఉంటుంది. చిన్నగా అది కరగాలి కదా, లోపల షుగర్ది కరిగితే మెత్తపడుతుంది. అందుకని మెల్లగా కలుపుతున్నాను నేను. మీరు కూడా అలాగే కలుపుకోండి, ఓకేనా? ఇప్పుడు అందులోకి కాస్త షుగర్ యాడ్ చేస్తున్నాను, ఓకేనా? మళ్ళీ కాస్త కలిపి ఆ షుగర్ అంతా కలిసిపోయేంత వరకు కలిపి ఉండలు కట్టకూడదు కదా, మనం ఎంత నెయ్యి వేసినా మనం కలపకుండా ఉంటే ఉండలాగా కట్టిపోతుంది, గట్టిపడుతుంది. అందుకని కాస్త ప్రెస్ చేస్తున్నట్టుగా స్పూన్తో అలా ఉల్టా కలిపేస్తే బాగుంటుంది. ఇప్పుడు అనువుగా అయింది, షుగర్ కరిగిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. అంతలోపు మనం గోధుమ పిండి తీసుకొని ఇప్పుడు మనకి ఎంత ఉందో అది చూసుకొని
పూర్ణం అంటే ఇప్పుడు రవ్వ కేసరి కొబ్బరి కలిపిన పూర్ణంది అంటే ముద్ద ఎంత ఉందో దాన్ని చూసుకొని మనం గోధుమ పిండి కావాల్సినంత కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా ఉండాలి, అంటే కొంచెం టైట్గా ఉండకూడదు, కొంచెం లూజ్గా అంటే ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి. దానికి సరిపడా నీళ్లు కలిపి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పెట్టామనుకోండి, అప్పుడు అది మెత్తగా అవుతుంది. దాని మీద కాస్త నూనె కూడా పోసి కలిపేసి మూత పెట్టి ఓకేనా. ఎంత బాగా ఇలా మెదిగితే అంత బాగుంటుంది టేస్ట్. చేయడానికి కూడా మనకు అనువుగా ఉంటుంది, బాగా వస్తుంది. కలుపుతూ ఉండండి. అలా అంటే ఎక్కువసేపు కలిపితే బాగా కలుస్తుంది పిండి. కాసేపు నాననిచ్చిన తర్వాత పిండి మెత్తగైపోయింది. దాన్ని తీసుకొని అప్పుడు ఇలా ఒక పీట మీద ఒక కవర్ పెట్టుకొని కవర్కి కాస్త నూనె రాసుకొని చూపిస్తున్నట్టుగా పూర్ణం చేయడం ఈజీ. దాన్ని ఉల్ల కట్టడం అంటారు. మీరేమంటారు? ఓకేనా. మనం ఇందాక తయారు చేసుకున్న రవ్వ కేసరి కొబ్బరి కలిపిన మిశ్రమం చేసాం కదా, దాన్ని ఒక ఉండలాగా చేసి ఈ గోధుమ పిండిలో అలా ముద్ద పెట్టి రౌండ్ అంతా చుట్టేస్తే లోపల పూర్తి కవర్ అయిపోతుంది. కాస్త చేతికి నూనె తడి చేసుకొని అలా ప్రెస్ చేసి పెంక వేడెక్కాలి కదా, అందుకని కాస్త వేడెక్కిన తర్వాత దీన్ని వేసిన తర్వాత ఆ పూల చుట్టూ కాస్త నూనె వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కాస్త నూనె వేస్తే అప్పుడు అంటుకోకుండా ఉంటుంది. మీకు నూనె అయినా వాడుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. మీరు ఏది ఇంట్లో వాడుకుంటే దాన్ని. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కాకపోతే అందరికీ నెయ్యి పడదంటారు. నేను ఇక్కడ నూనెనే వాడుతున్నాను, అది పల్లి నూనె, గానుగ నూనె ఇప్పుడు దొరుకుతుందిగా మనకు దగ్గరలో, అందుకని నేను గానుగ నూనె వాడుతున్నాను. మంట కూడా చూస్తూ, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కనుక కాసేపు పేనం వేడెక్కడానికి ఫుల్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాసేపు అయిపోయిన తర్వాత అదే వేడి ఉందనుకోండి మాడిపోతుంది. కాస్త తగ్గించుకొని మళ్ళీ దాన్ని చేసుకోవాలి. మంట మాత్రం కొంచెం ఎక్కువ తక్కువలు అనుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఒకే మంట పెద్దగా పెట్టినా మాడిపోతుంది, చిన్నగా పెట్టినా మనకు సరిపోను కాలదు, అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా తిప్పుతూ దాన్ని మరలేస్తూ కాస్త ఇటు అటు జరుపుకుంటూ ఉంటే అప్పుడు అన్ని భాగాలు చుట్టూ బాగా కాలుతుంది. ఓకేనా. చూస్తున్నారా, చేయడం ఈజీయే చేసుకొస్తే కదా, ఇలా కష్టం ఏమీ లేదు. చూడండి, ఈ చేతికి ఆ చేతికి రుద్దుకోవాల్సిన అవసరం కూడా లేదు. కవర్స్ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. ఇలా అయితే దీని మీద
కాస్త నెయ్యి రాసుకొని ఊరికే తినేస్తారు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ కదా. ఉట్టి రవ్వ కేసరి తినమంటే అమ్మో అంత స్వీటా అంటారు. ఇందులో అంత స్వీట్ ఉండదు, కాస్త తగ్గిపోతుంది. కొబ్బరి కూడా కలిసి ఉంటుంది కనుక తినడానికి చాలా బాగుంటుంది. ఓకేనా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చిరిగిపోదు. మైదాపిండి కాదు, ఎందుకంటే మైదాపిండి అంటే అరగదు, మైదాపిండి తినకూడదు అంటారు. జస్ట్ గోధుమ పిండి మాత్రమే ఇది. ఓకేనా. ఈజీగా సెట్ చేసుకోవచ్చు. బాగుంది కదా. చేసుకుంటారు కదా మీరు కూడా. చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా కుదిరింది. చెప్తారు కదా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. కాకపోతే మనం ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు ఒకసారి ఎవరినన్నా ఏమన్నా అనుకుంటూ చేయకుండా రామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్, లేదా ఇంకేం మీకెవరిష్టం, కృష్ణ కృష్ణను లేకుంటే సాయి సాయి అనో, మీకెవరిష్టమైతే వాళ్ళు అనుకుంటూ చేస్తూ ఉంటే ఆ చేసే వస్తువుకి చాలా టేస్టీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నామన్నంత ఇదిగా ఉంటుంది. అందరికీ అందుబాటులో అంటే అల్కగా అనడానికి వచ్చేది రామ సాయి, అమ్మ జగన్మాత. ఎవరినైనా సరే మీకు ఏ నామం అల్కగా నోటికి వస్తుందనుకుంటే ఆ నామాన్ని జపిస్తూ చేయండి వంట. వీళ్ళ మీదికి వాళ్ళ మీదికి అరుస్తుంటూ చేసే కంటే నామం చేస్తూ మీరు వంట చేస్తే తిన్న వాళ్లకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఇది సాధన చేసి చూడండి. 1 రోజు 2 రోజులు, 1 వారం 10 రోజులు మీరు చేశారంటే అలా మీకు అలవాటైపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎలాంటి అనారోగ్యం ఉండదు. రామనామానికి అంత శక్తి ఉంది. చేస్తారు కదా. రామ 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 మీరు ఇలా పలికిన రాముడు దయార్థ హృదయుడు, దశరథ రాముడు, కోదండ రాముడు మనను ఎప్పుడు చల్లగా కాపాడుతాడు. అందుకని నిరంతరం రామనామం చెయ్యండి. రామనామం వల్ల నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. అందుకే ఎప్పుడు నేను చేస్తున్నా, ఇది నాకు అలవాటుగా మారిపోయింది. ఏం చేస్తున్నా, వంట చేస్తున్నంతసేపు సర్వసాధారణంగా ఇలా రామనామం నడుస్తూనే ఉంటుంది. అందుకే మీకు కూడా చెప్తున్నాను, రామనామం చెయ్యండి అని. ఓకేనా. రామ 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 చూడండి ఎంత మెత్తగా వచ్చాయో.
కాకపోతే నేను తిని చూపించలేదు అనుకోవద్దు, ఎందుకంటే భర్తకు పిల్లలకు పెట్టాకే నేను తింటాను. ఓకే. జై శ్రీరామ్.